నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో వార్షిక పవిత్రోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో యాగశాల క్రతువులు. తిరుచానూరులో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. శ్రీ పద్మావతి దేవి ఆలయంలో ఈ నెల 5 నుండి పవిత్రోత్సవాలు. వృషభ వాహన సేవలో సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామి దర్శనం. కాణిపాకంలో రేపు వైభవపేతంగా స్వామివారి రథోత్సవం. నందలూరు టీటీడీ ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం. శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథునికి విశేష పూజలు. ఏలూరులో శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామి అభిషేకోత్సవం. హరం హర నామస్మరణలతో పరవశులైన భక్తులు. తిరుపతిలో ఎంతో పురాతన క్షేత్రంగా విలసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుతీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో సేనాధిపతి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. విశ్వక్సేనుల వారు మాడవీధులలో ఊరేగుతూ పవిత్రోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం యాగశాలలో వైఖానస ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, మేధిని పూజ, మృత్ సంగ్రహణం తదితర క్రతువులను నిర్వహించి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. సెప్టెంబర్ 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆగమోక్తంగా పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజన వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు అమ్మవారి సన్నిధిలో పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా అమ్మవారికి జరిగే సేవలు, కైంకర్యాలు, ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మంగళవారం ఆలయాన్ని అధికారులు, అర్చకులు శుద్ధి చేశారు. ఆలయ పరిసర ప్రాంగణాన్ని నీటితో శుభ్రపరిచారు. అనంతరం ధ్వజస్తంభం, బలిపీఠం, అమ్మవారి విమాన గోపురం తదితర ప్రాంతాలను సుగంధ పరిమళ లేపనాలతో శుద్ధి చేశారు. ఆపై సుందరరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న గరుడాల్వార్ సన్నిధి వద్ద సుగంధ పరిమళ ద్రవ్యాలతో నింపిన లేపనాన్ని రాశారు. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః.
ॐ श्रीपद्मावती देव्यै नमः। ॐ श्रीपद्मावती देव्यै नमः। ॐ श्रीपद्मावती देव्यै नमः। ॐ श्रीपद्मावती देव्यै नमः। ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి అమ్మవారికి 8 పరదాలను సమర్పించారు. ఆలయం ఎదురుగా ఉన్న శ్రీకృష్ణస్వామి ముఖమండపం ఎదుట తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్కు ఈ పరదాలను అందజేశారు. అనంతరం తిరుచానూరు ఆలయ అర్చకులు బాబుస్వామి ఎస్వీబీసీతో మాట్లాడుతూ పవిత్రోత్సవ విశేషాలను తెలియజేశారు. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. సాక్షాత్ వైకుంఠవాసిని అయినటువంటి ఈ మహాలక్ష్మి అంశ అయినటువంటి పద్మావతి తాళ్ళవారి ఈ విశేషముగా ఈ సంవత్సరానికి 4 మార్లు ఈ కోయిలాల్వార్ తిరుమంజనం చేయడం అందరికీ విదితమే. బ్రహ్మోత్సవ కాలంలో మరియు పవిత్రోత్సవ కాలంలో మరియు వసంతోత్సవానికి ముందు తరువాత రసప్తమికి 4 మారుల ఈ యొక్క కోయిలాల్వార్ తిరుమంజనం చేయడం వసంతమే. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమం. పసుపు, చందనము, లేపనము మొదలైనటువంటి లేపనమును తయారు చేసి మరియు గోడలకంతా పూసిన తర్వాత ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా అమ్మవారి యొక్క లేపనంలో ఉంటుంది. కావున ఈ యొక్క కోయిలాల్వార్ తిరుమంజనం చేయటకు వస్తున్నది విధమే. ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ముందు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వర్తించడము మన యొక్క సాంప్రదాయంలో ఉన్నది విశేషమే. 4 అంకురార్పణతో ప్రారంభమై 5, 6, 7 త్రిదిన సంకల్పముగా పాంచరాత్ర ఆగమసారముగా మనకు ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమములు నిర్వర్తించబడుచున్నవి. ఈ సంవత్సరము చంద్రగ్రహణము కారణముగా ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమము మధ్యాహ్నము 2:15 ఆలయము మూసివేదురు కావున దానికి ముందే ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాలన్నీ పరిపూర్ణము చేసి 2:15 ఆలయమును మూసివేయుదురు. ఈ యొక్క కార్యక్రమంలో విరివిగా భక్తులందరూ కూడా ఈ 3 రోజులు పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతీ దేవి నమః. తిరుపతి జిల్లా నారాయణవనం సముదాయం గ్రామంలో కొలువైన శ్రీ అవనాక్షమ్మ తల్లి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న అవనాక్షమ్మ తల్లి ఆలయంలో ఆగస్టు 19వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు సెప్టెంబర్ 4వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతరను వేడుకగా నిర్వహించారు. నారాయణవనం పరిసర ప్రాంతాల నుండే కాకుండా తమిళనాడుకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పొంగళ్లు వండి అవనాక్షమ్మ తల్లికి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక ఉత్సవాల సందర్భంగా శ్రీ అవనాక్షమ్మ తల్లికి తిరుపతికి చెందిన భక్తులు 90,000 రూపాయల విలువ చేసే బంగారు ముక్కుపుడకను అమ్మవారికి సమర్పించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 3వ తేదీన రథోత్సవం జరగనుంది. ఇందులో భాగంగా ఆలయంలోని యాగశాలలో కలశానికి, గొడుగుకు ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో
అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ కలశాన్ని, గొడుగును ఊరేగింపుగా తీసుకువెళ్లి రథానికి అమర్చారు. అన్నమయ్య జిల్లా నందలూరులో కొలువైన శ్రీ సోమనాథ స్వామి వారి దేవాలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 4 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాలలో మొదటి రోజున అర్చకులు యాగశాలలో విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, పాలిక ఆరాధన, ప్రధాన కుంభారాధన, పవిత్ర ప్రతిష్ఠ, పవిత్ర పూజలు చేశారు. ఆపై హోమాన్ని నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ప్రత్యేక వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సోమనాథ స్వామి వారిని వేంచేపు చేసి సుందర శోభితంగా అలంకరించి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. పరమశివుని ప్రియసుతుడు శ్రీ వినాయక స్వామివారు వృషభ వాహన సేవలో భక్తులను అనుగ్రహించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయం బ్రహ్మోత్సవ కాంతులతో ప్రకాశిస్తోంది. ఎంతో విశేషంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి వృషభ వాహన సేవను నిర్వహించారు. సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారికి ఆలయంలోని అలంకార మండపంలో అర్చకులు గజపుష్పమాలలు, బంగారు ఆభరణాలతో దివ్య శోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై ఉత్సవాలను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి వృషభ వాహనంపై వేంచేపు చేశారు. భాజా భజంత్రీలు, భక్తుల జై గణేశ స్మరణల నడుమ స్వామివారు సిద్ధి బుద్ధి సమేతుడై వృషభ వాహనంపై ఊరేగుతూ నీరాజనాలు అందుకున్నారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, కళాధరావతంసకం విలాసి లోకరక్షకం, కళాధరావతంసకం విలాసి లోకరక్షకం, అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం, అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం, నతాశుభాశునాశకం నమామి తం వినాయకం, ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు సెప్టెంబర్ 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఆగమోక్తంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆయా రోజులలో ఆర్జిత సేవలను రద్దు చేయడంతో పాటు పవిత్రోత్సవాలలో పాల్గొనే భక్తులకు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ప్రతిరోజు 100 టికెట్లను టీటీడీ జారీ చేసింది. శ్రీ మహాలక్ష్మి అంశగా తిరుచానూరు క్షేత్రంలో కొలువైన శ్రీ పద్మావతీ దేవి భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా విలసిల్లుతూ పూజలు అందుకుంటున్నారు. తిరుమలకు విచ్చేసే భక్తులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుచానూరులోని పద్మ సరోవరం పుష్కరిణిలో సహస్రదళ బంగారు పద్మాలపై అమ్మవారు శ్రీ పద్మావతీ దేవిగా ఆవిర్భవించారు. స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా ప్రసిద్ధి చెందిన శ్రీ పద్మావతి అమ్మవారు తమ చెంతకు వచ్చిన భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నారు. పూర్వం తిరుమల శ్రీనివాసునికి
తిరుచానూరులోనే బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు శ్రీకృష్ణ స్వామివారి ఆలయం, శ్రీ సుందరరాజస్వామివారి ఆలయాలతో అలరారుతున్న తిరుచానూరు క్షేత్రం నిత్యం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. ప్రతిరోజు సుమారు 25,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న తిరుచానూరు క్షేత్రం నిత్యం ఉత్సవ శోభతో దర్శనమిస్తుంటుంది. ఏడాది పొడవునా అమ్మవారికి జరిగే నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలలో వివిధ సేవలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో వార్షిక పవిత్రోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా జరగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ, పవిత్రాదివాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు. 5వ తేదీ ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు యాగశాలలో హోమాలు, పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు యాగశాల క్రతువులు నిర్వహించనున్నారు. ఇక సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు యాగశాలలో ఆరాధనలు, హోమాలు నిర్వహిస్తారు. 11:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పవిత్ర సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఇక సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆరాధనలు, హోమములు, నివేదనలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు యాగశాలలో హోమాలు, ఉదయం 7 గంటల నుండి 7:30 మధ్య మహాపూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఇక ఉదయం 7:30 నుండి 8:30 వరకు శాంతి హోమం, పవిత్ర విసర్జన, నివేదన, కుంభ ప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు స్నపన తిరుమంజనం, చక్ర స్నానం నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఆయా రోజులలో కొన్ని ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. సెప్టెంబర్ 4వ తేదీ అంకురార్పణ సందర్భంగా తిరుప్పావడ సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవలు, సెప్టెంబర్ 5వ తేదీ అభిషేకానంతర దర్శనం, లక్ష్మీ పూజ, కళ్యాణోత్సవం, వేదాశీర్వచనం, ఊంజల్ సేవలను రద్దు చేశారు. అలాగే సెప్టెంబర్ 6వ తేదీ సామవేద పుష్పాంజలి, కళ్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, వేదాశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్ సేవలను, సెప్టెంబర్ 7వ తేదీ కళ్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, వేదాశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది. 100 టిక్కెట్లను టీటీడీ ఆర్జిత సేవగా కేటాయించింది. ఇందులో ఆన్లైన్లో 60 టిక్కెట్లు, ఆఫ్లైన్లో 40 టిక్కెట్లను ప్రతిరోజు భక్తులు పొందవచ్చు. ఈ విషయాలను భక్తులు గమనించి తిరుచానూరు క్షేత్ర యాత్రకు ప్రణాళికలు రూపొందించుకోవాలని టీటీడీ విన్నవించింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు పరిమళ భరితంగా శోభిల్లారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది.
భాద్రపద మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు నిత్య ఉపచారాలను నిర్వహించిన తరువాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, గంధం, విభూది తదితర ద్రవ్యాలతో కందుల పండుగగా అభిషేకం నిర్వహించారు. భక్తులు శరవణ భవుని సుగంధ ద్రవ్యాలలో సేవించి హరుంహర స్మరణలతో పరవశులయ్యారు. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. शक्तिधरा शिव शक्तिमया तारकान्तका त्वमेव शरणं. सुब्रह्मण्यं सुब्रह्मण्यं षण्मुखनाथा सुब्रह्मण्यं. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం తరపున శ్రీ వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కాణిపాకం ఆలయం వద్దకు చేరుకున్న శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి, ఇతర అధికారులు, అర్చకులకు పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ స్వాగతం పలికారు. అనంతరం అతిథి గృహం నుండి పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయ వీధులలో ఊరేగింపుగా వచ్చి శ్రీకాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి తరపున కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు. దాసభక్త పరాయణుడు రామబండు శ్రీ ఆంజనేయుడు అభిషేక ద్రవ్యాలలో దివ్యంగా దర్శనమిచ్చారు. వరంగల్ నగరం గోపాలపురంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో ఉపాలయంలో కొలువు తీరిన ఆంజనేయ స్వామి వారికి అర్చకులు భాద్రపద మాసం మంగళవారం సందర్భంగా అభిషేకం నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలలో ఆంజనేయ సుతుని సేవించి భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ తరించారు. ఇక వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లిలో కొలువైన శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. భాద్రపద మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. నల్గొండ ఎన్టీ కాలనీలోని శ్రీ గణేష మండపంలో దీపోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అర్చకులు మట్టి వినాయక విగ్రహానికి ప్రత్యేక ఆరాధనలు జరిపి విశేషంగా అలంకరించారు. అనంతరం దీపోత్సవాన్ని భక్తుల భరితంగా నిర్వహించారు. మహిళలు దీపాలను వెలిగించి బొజ్జ గణపయ్యను సేవించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర, నక్షత్ర, మహామంగళ హారతులను సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ పులకితులయ్యారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన జై గణేశ ఆలయంలో లక్ష్మీ గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ముందుగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మట్టి గణపతికి గరిక పూజలు చేశారు. ఆపై ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీ గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ అవనాక్షమ్మ ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. ఆకాశరాజు ఇలవేల్పు దేవతగా ప్రసిద్ధి చెందిన అవనాక్షమ్మను పద్మావతి శ్రీనివాసుల పరిణయ సమయంలో అమ్మవారిని దర్శించుకున్నట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో ఆగస్టు 19వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు అవనాక్షమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ అవనాక్షమ్మ ఆలయ విశేషాలు మీకోసం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి అమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అమ్నాయాక్షి అంటే వేదాలి నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు అమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతి దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఇతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా వేడుకగా సాగే శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.